ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కరడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆవేశానికి దూరంగా ఉండగలగాలి, ఆలోచనకు చాలా దగ్గరగా ఉండగలగాలి. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం, వాతావరణానికి అనుకూలంగా ఆహార పదార్థాలను స్వీకరించగలిగినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా సప్తమంలో రాహు ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు ఉన్నారు. ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు మధ్య అనేక మంది మీకు చిచ్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉండడం అవసరం. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అనేక సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే రాజ్యస్థానంలో శుక్ర భగవాను ఉండడం వలన మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, స్వయం వృత్తిలో, సేవా రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడము యోగదాయకం. అదే లాభస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగే వ్యయంలో బుధ భగవానుడు ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచన చాలా అవసరం. అజ్ఞానానికి దూరంగా ఉండండి, బుద్ధిగా ఉండండి, సత్ప్రవర్తన చాలా అవసరం. చిన్నవారైనా పెద్దవారైనా వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలగాలి అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే రాశిలోనే కుజుడు, అష్టమంలో శని భగవానుడు, కొన్ని గ్రహ సంచార స్థితులు అనుకూలంగా లేనప్పుడు కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరు ఎలా పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి గాజులు, ఎర్రటి కుంకుమతో అర్చన చేయడం, అదే కాకుండా కూడా ఎర్రటి ప్రసాదాన్ని వండి అనేక మందికి భక్తులకు దానం చేయడము, కూష్మాణ దీపాన్ని దేవాలయంలో పెట్టగలిగినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి శత్రు ప్రభావము, రుణ ప్రభావము, అనేకమైనటువంటి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి మనశ్శాంతి, ఆయురారోగ్యాలు సొంతం కలుగుతాయి. అలాగనే వ్యవసాయ సోదరి మణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి, అలాగా మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారికి, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది.
ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన విషయాలను ఈ కింది మనం సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాలభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాలభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.